వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున గుంటూరు ఎంపీ టికెట్ను ఆలపాటి రాజాకి ఇవ్వబోతున్నారా చంద్రబాబు నాయుడు అంటే ఆ దిశగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే గుంటూరు నుంచి ఈ రోజున టీడీపీ తరపున సిట్టింగ్ ఎంపీగా ఎవరైతే గల్లా జయదేవ్ ఉన్నారో, అయితే గల్లా జయదేవ్ ఈసారి ఎంపీగా పోటీ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆయన ఎమ్మెల్యేగా వెళ్లేందుకు ఆసక్తితో ఉన్నారన్న ఒక ప్రచారం కూడా ఉంది. ఈ రోజున చూసినట్లయితే యాక్చువల్గా చిత్తూరు జిల్లా గల్లా జయదేవ్ అండ్ ఫ్యామిలీ అండ్ దెన్ గల్లా అరుణకుమారి అండ్ ఫ్యామిలీకి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించిన చరిత్ర ఉంది. కాంగ్రెస్లోనే ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. సో అలాంటి వాళ్ళు రాష్ట్ర విభజన క్రమంలోని టీడీపీ జెండా కప్పుకున్నారు. సో ఆ తర్వాత రోజుల్లో 2014లో గల్లా జయదేవ్ టీడీపీ తరపున రాజకీయ రంగేట్రం చేశారు. అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాను వదిలి ఆయనకి గుంటూరు రావాలని కూడా సూచించారు. గుంటూరు నుంచి గల్లా జయదేవ్కు ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గుంటూరు ఆయన స్వయాన సూపర్ స్టార్ కృష్ణ అల్లుడే, మహేష్ బాబుకు సొంత బావ కూడా. సో ఆ స్థాయిలో అది వర్కౌట్ అవుతుంది. బట్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అక్కడ ప్రీడామినెంట్గా ఓటర్లు ఉండడం కూడా ఒక టీడీపీకి ఒక యాడ్ అన్ ఎలిమెంట్ అయింది. 2014లో గల్లా జయదేవ్ గెలిచాడు. అదే స్థాయిలో విభజన హామీల మీద తన వాయిస్ వినిపించారు. బీజేపీతో డ్రిఫ్ట్ వచ్చిన సమయంలో కూడా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా గల్లా జయదేవ్ పార్లమెంట్ వేదికగా ఇచ్చిన స్పీచ్, అది నభూతో నభవిష్యత్ అనేది కూడా ఆయనకి ఒక క్రెడిట్ రికార్డుగా మిగిలిపోయింది అనుకోవాలి ఆయన కెరీర్లో. సో ఆ తర్వాత చూసినట్లయితే టీడీపీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా సేమ్ గల్లా జయదేవ్కి చంద్రబాబు నాయుడు అదే టికెట్ని కేటాయించడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా గల్లా మరోసారి గెలిచారు. గెలిచిన తర్వాత కూడా పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పదవి దక్కింది. ఇక అదే స్థాయిలో ఆయన అమరావతి లాంటి ఇష్యూస్ మీద కూడా ఫైట్ చేశారు. సాఫ్ట్ టార్గెట్ అయ్యారు వైసీపీకి. ఇక ఇదే క్రమంలో గల్లాకి చెందిన అమర్రాజా బ్యాటరీస్ సంస్థ మీద జగన్మోహన్ రెడ్డి కన్నేశారు. అనేక విధాలుగా వాళ్ళని ఒక సఫికేషన్కు ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గల్లా జయదేవ్ తన ఎక్స్టెన్షన్ ఫ్యాక్టరీని కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకున్నారు ఆయన, కేటీఆర్ లాంటి వాళ్ళ సహకారంతో. సో అలాంటి గల్లా ఇప్పుడు మాత్రం మరోసారి ఎంపీగా పోటీ చేయాలంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదన్న ప్రచారం ఉంది. మరోవైపు తన తల్లి సీట్ అయిన చంద్రగిరి నుంచి ఆయన పోటీ చేస్తారనేది అయితే ఒక చర్చ. ఎమ్మెల్యే కావాలని అనుకుంటూ ఉన్నారనేది. చంద్రగిరి నుంచి ఆల్రెడీ పులివర్తి నాని అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి గల్లా జయదేవ్ విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది అయితే ఇప్పటిదాకా ఈ విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. అయితే ఇదే సమయంలో ఆలపాటి రాజా, గతంలో ఆయన సుదీర్ఘంగా తెనాలి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు కూడా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంత్రిగా పనిచేశారు. సో అలాంటి ఆయన గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి శివకుమార్ గెలిచారు వైసీపీ తరపున. ఈరోజు జనసేన టీడీపీ పొత్తుల్లో తెనాలి సీటు నాదెండ్ల మనోహర్కే వెళ్ళబోతోంది. ఆ దిశగా టీడీపీ క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి తెనాలి నాదెండ్ల మనోహర్కి ఇచ్చినట్లయితే ఆలపాటి రాజా పరిస్థితి ఏంటి అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ పదవి లాంటి నామినేటెడ్ పోస్ట్ అట్లా ఇస్తారనేది అయితే ఎప్పటి నుంచో చంద్రబాబు వైపు నుంచి ఉన్న ఒక హామీగా తెర మీదకి వచ్చింది. కానీ ఈ రోజున చూసినట్లయితే ఆయన్ని గల్లా జయదేవ్ ఒకవేళ తాను గుంటూరు నుంచి పోటీ చేయను అనే నిర్ణయం తీసుకుంటే ఆలపాటి రాజాను తీసుకొచ్చి గుంటూరు ఎంపీగా నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మరి తెనాలిని వదిలి రావడానికే ఇష్టపడిన ఆలపాటి రాజా గత కొంతకాలంగా జనసేనతో పొత్తుల తర్వాత అయితే కన్విన్స్ అయ్యారు. ఆయన నాదెండ్ల లాంటి వాళ్ళతో కూడా సఖ్యతగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెనాలి నుంచి నాదెండ్ల గెలుపు చాలా ఈజీ అవుతుంది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగితే అనే అంచనాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఆయన ఆలపాటి రాజాను అక్కడి నుంచి తీసుకొచ్చి గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి గల్లా డెసిషన్ మీదే ఇవన్నీ కూడా, ఈ సమీకరణాలన్నీ కూడా డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. లెట్స్ సీ మరి ఆలపాటి రాజా ఎంతవరకు కూడా ఆ సీటుకు వచ్చే అవకాశం ఉంటుంది, గల్లా జయదేవ్కు ఎంతవరకు చంద్రబాబు నాయుడు స్థానచలనం కలిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనేది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.